చెలరేగిపోతోందని అన్నారు. వేదావతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, కానీ 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. ఈ ప్రభుత్వం కేవలం శిలా పలకాల ప్రభుత్వమేనని విమర్శించారు. సిద్ధం జెండాలు పట్టుకొని సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారికి షర్మిల గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని గద్దె దించడానికి సిద్ధం, ఇంటికి పంపడానికి మేము సిద్ధమంటూ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు. వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఎందుకు అవ్వలేదట? ఎప్పుడన్నా మీ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని వచ్చి ఎందుకు అవ్వలేదు అని చెప్పారా? మళ్ళీ వచ్చారట. ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం, ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. ఎందుకని? శిలా పథకాల ప్రభుత్వంలో మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ చంద్రబాబు గారి చెల్లి చేశారట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి చేశారట, మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేశారట. ఇలా అన్ని శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైతే మరి ప్రజలు ఎప్పుడు బాగుపడాలి? రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి? ఒక్క రకంగానైనా మేలు జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా, మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్ మళ్ళీ 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్ 6,000 కావాలన్నా, ఇల్లు లేని వారికి ఒక పక్కా ఇల్లు 5 లక్షలతో ఇల్లు కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ మూర్ఖులకి అహంకారులకి ఓట్లు వేయకండి. మీ ఓటును వృధా చేసుకోకండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం.